కడప జిల్లాలోని బద్వేల్ పట్టణంలో గల తొట్టిగారిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. తిప్పనపల్లె కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సాకి ప్రభావతి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు నిరసన వ్యక్తం చేస్తున్న కార్యక్రమంలో భాగంగా మేము ఈరోజు తొట్టిగారిపల్లె పిహెచ్సిలో మా నిరసనను వ్యక్తం చేస్తున్నాం. మా ప్రధాన డిమాండ్లు మేమంతా గిరిజన, గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య ఉప కేంద్రాల్లో కమ్యూనిటీ ఆఫీసర్లుగా 2019 సంవత్సరం నుండి పనిచేస్తున్నామని, సెంట్రల్ గవర్నమెంట్ గైడెన్స్ ప్రకారం 6 సంవత్సరాలు సర్వీస్ పూర్తయిన వారిని రెగ్యులైజ్ చేయాలని చెప్పింది. దానిపైన మాకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన భద్రత కల్పించాలని అడుగుతున్నా. గత సంవత్సరంలో నేషనల్ హెల్త్ కమిషన్ కింద పనిచేస్తున్న 187 క్యాడర్ల ఉద్యోగులందరికీ జీతం పెంచి కేవలం మా క్యాడర్ సిహెచ్ఓస్కి మాత్రం 23% జీతం పెరుగుదల ఇవ్వలేదు. దీనిపైన స్పష్టతను రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇవ్వాలని ఆమె తెలిపారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శీలం సుష్మిత మాట్లాడుతూ మాకు జీతంతో పాటు పీఎఫ్ అమౌంట్ కట్ అయింది. గత సంవత్సరం కాలంగా మాకు పీఎఫ్ అమౌంట్ కట్ అవుతుందని, మాకు పీఎఫ్ అమౌంట్ విషయంలో న్యాయం చేయాలి. మాకు జీతం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ప్రోత్సాహకం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. ఈ ప్రోత్సాహకాలు సంవత్సరం కాలంగా ఆగిపోయాయి. ప్రోత్సాహకాలు అప్పుడప్పుడు ఇవ్వడంతో పాటు వాటిలో కోతకొస్తున్నారు. అలా ఎందుకు అని అడిగితే వాటి కారణాలు చెప్పడం లేదు. మాకు ఒక నిర్ణీత జీతాన్ని నిర్ణయించి ప్రతి నెల జీతం చెల్లించాలని అడుగుతున్నాం. అదేవిధంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఇవ్వాలని కోరుతున్నాం. కార్యక్రమంలో నాగదాసరి శిరీష, చింతురాధ, సామకోటి జ్యోత్స్న, కొరుముట్ల వీణ, బసవరాజ్ హర్షిత, ఎస్ఎం శుభలేఖ, ముంత గంగా భవానీ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మేము కడప జిల్లా బద్వేల్ మండలంలో ఉన్నటువంటి తొట్టిగారిపల్లె పిహెచ్సి కింద పనిచేసే 9 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్. మేము వచ్చేసి మారుమూల ప్రాంతాలలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ఉంటాము. ఎవరికైనా సకాలంలో రోగాలను గుర్తించి వాళ్ళను రెఫరల్ ద్వారా పంపించి వ్యాధి ఎక్కువ కాకుండా కాపాడేది మా బాధ్యత. అయితే మేము ఈరోజు నిరసన చేయడానికి కారణం ఏమిటంటే 2019 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ప్రోత్సాహం అనేది స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఈ అదనపు ప్రోత్సాహం అనేది గత 2 సంవత్సరాలుగా మాకు శాలరీతో పాటు కలిపి ఇవ్వకుండా వాళ్లకు ఫండ్స్ రావడం లేదు అనేసి ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వడము, అందులో కూడా సగానికి సగం వేరే ఇతర కారణాలన్నీ చెప్పి సగానికి సగం కట్ చేయడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చేయడం వల్ల మేము చాలా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నాము. కాబట్టి ఇలా లేకుండా మాకు ఫిక్స్డ్ పే అనేది ఒకటి ఇచ్చి దాని ద్వారా మాకు శాలరీస్ తయారు చేసి ఇవ్వాలి అనేసి గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. ఇందు మూలంగా మేము ఇది వచ్చేసి శాంతియుత నిరసనగా తెలియచేసి గవర్నమెంట్ని న్యాయమైన డిమాండ్స్ కోసము మేము ఇలా మీడియా ముందు మా ప్రాబ్లమ్స్ చెప్పి తెలియజేస్తున్నాము. నమస్కారం. అందరికీ నమస్కారం. మేమందరము కడప జిల్లా బద్వేలు మండలం తొట్టిగారిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు పనిచేస్తున్న 9 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లము. మమ్మల్ని నేషనల్ హెల్త్ మిషన్ ప్రాజెక్టు క్రింద కాంట్రాక్టు ప్రాతిపదికన 2019 సంవత్సరంలో ప్రభుత్వం మమ్మల్ని నియామకం చేయడం జరిగింది. అందులో భాగంగా 6 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఇప్పటికీ కూడా మేమందరము గ్రామీణ, మారుమూల, గిరిజన ప్రాంతాల్లో నివసించే గ్రామీణ ప్రజలకు వైద్య సహకారం అందించడానికి మేము అక్కడ ఉంటాము. అక్కడ ప్రతిరోజు ఓపీ జరుగుతుంది. గర్భవతులు కానీ, బాలింతలకు కానీ ప్రసూతి సంరక్షణ అన్ని సహకారాలు అక్కడ అందుతాయి. బీపీ, షుగరు, ఎన్సిడి సర్వే కానీ, ఎల్సిడి సర్వే కానీ ప్రతి ఒక్క సర్వేలో భాగంగా మేమందరము అక్కడ ఉండి మా సర్వీస్ మేము అందిస్తూ ఉన్నాము. ఈ సర్వీస్లో భాగంగా మేము 6 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని గైడ్లైన్స్ ఇచ్చింది. అయినప్పటికీ 6 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ కూడా ఇప్పటికీ మమ్మల్ని ఎవరూ రెగ్యులరైజ్ చేయలేదు. అదేవిధంగా మాకు జీతం అనేది కేంద్ర ప్రభుత్వం జీతం ఇస్తుంది, ప్రోత్సాహకం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకంలో ఇతర కారణాలను చూపించి సరైన పద్ధతిలో మాకు ఇన్సెంటివ్స్ ఇవ్వడం లేదు.
సంవత్సర కాలంగా బకాయిలు మొత్తము మాకు చెల్లించాలని అడుగుతున్నాము. అదేవిధంగా గత సంవత్సరంలో ఎన్హెచ్ఎం క్యాడర్లో 187 క్యాడర్లు పనిచేస్తుండగా 187 క్యాడర్లలో భాగంగా కేవలం సిహెచ్ఓ క్యాడర్కి మాత్రమే 23% హైక్ ఇవ్వలేదు. దాన్ని సవరించి మాకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నాము. అదేవిధంగా ఇన్సెంటివ్, జీతము అనే వేరువేరు కారణాలు ఏం లేకుండా ఫిక్స్డ్ పే, మాకు నెలకు జీతం ఇంత అనేది ఫిక్స్డ్ చేసి మాకు ఇవ్వాలని మేము అడుగుతున్నాము. ఇది అసహనంతో కాకుండా మేము బాధ్యతాయుతంగా గవర్నమెంట్ను అడుగుతున్నాము. మా అందరి సిహెచ్ఓలకి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము.